డివిజన్ పర్యటనలో భాగంగా విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలోని 25వ డివిజన్లో పర్యటించడం జరుగుతుంది. ఈ యొక్క డివిజన్లో మన స్థానిక కార్పొరేటర్ గారు బంకా శకుంతల గారు, అదేవిధంగా మణి గారు, ఇతర పార్టీ నాయకులు అందరం కలిసి ఈ డివిజన్ పర్యటించడం జరుగుతుంది. డివిజన్ అంతా కూడా చాలా చక్కగా ప్రతి ఒక్కళ్ళు కూడా సంక్షేమ పథకాలు మాకు అందుతున్నాయి. అదేవిధంగా జగనన్నకి మేము తప్పకుండా ఓటేస్తామని చెప్పడం చాలా సంతోషంగా ఉంది. కాకపోతే ఇక్కడ చిన్న దోపికాన ఒకటి రిపేర్ చేయించాలి, కొంత దాన్ని అభివృద్ధి చేయాలని చెప్పని మా దృష్టికి తీసుకురావడం జరిగింది. తప్పకుండా ఆ దోపికాన రేపు ఎన్నికలు అయిపోయిన తర్వాత చాలా మోడల్ దోపికానలాగా దాన్ని రిపేర్ చేయిస్తామని కూడా మాటిస్తున్నాం. అదేవిధంగా చిన్న చిన్న స్లమ్స్లో కొన్ని డ్రైన్స్, రోడ్స్ రిపేర్ చేయాల్సి ఉంది. అవి కూడా ఎన్నికలు అయిపోయిన వెంటనే నెల రోజుల్లోపే వాటన్నింటి కూడా నేను చేయిస్తా అని చెప్పి వాళ్ళకి మాట్లాడడం జరుగుతుంది. ఎందుకంటే అభివృద్ధిని ఒకవైపు, సంక్షేమంలో ఒకవైపు ముందుకెళ్ళడం జరుగుతుంది. ఈ నియోజకవర్గంలో పెద్ద రోడ్లు కానీ చాలా పెద్ద పెద్ద సమస్యలన్నీ కూడా పరిష్కరించారు. చిన్న చిన్న డ్రైనేజ్ ఇష్యూస్, చిన్న చిన్న సందులు కొంత లేట్ అయ్యేటప్పటికీ కూడా వాటిని తప్పకుండా పూర్తి చేస్తామని చెప్పి హామీ ఇస్తున్నాం. అదేవిధంగా ప్రజలందరూ ఒకటే చెప్తున్నారు, అవ్వాతాతలు అయితే కనుక ఫస్ట్ తారీఖు రాగానే పొద్దున 5 గంటలకే మాకు పెన్షన్ ఇచ్చారు మా మనవడు జగన్ అని చెప్పుకోవడం కానివ్వండి. అట్లా ప్రతి ఒక్కళ్ళు కూడా దీవిస్తున్నారు. ఎందుకంటే పథకాలు ఆ విధంగా ఇస్తున్నారు. ఏ ఒక్కరికి ఇబ్బంది లేకుండా, కుల మతాలకు విభేదం చూపెట్టకుండా, రాజకీయ పార్టీలను చూడకుండా అర్హత ఉంటే చాలు పథకాలు ఇచ్చే విధంగా మా ముఖ్యమంత్రి గారు పరిపాలన చేస్తున్నారు. కాబట్టి మేమందరం కూడా ధైర్యంగా ప్రతి ఇంటికి వెళ్తున్నాం. అదే అపోజిషన్ పార్టీ ఉన్నారు, ఎప్పుడైనా బోండమ్మ ఈ విధంగా 2014 నుంచి 19 వరకు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు తిరగలేదు. ఇప్పుడు ఓట్ల కోసం కూడా కనీసం ఇంటికి వచ్చి ఓటు అభ్యర్థిస్తున్నాడా? అదే అడుగుతున్నారు. ఓటే అడగని వ్యక్తికి ఓటు ఎందుకు వేయాలని చెప్పి సెంట్రల్ ప్రజలు అడుగుతున్నారు. పొద్దున గంట, సాయంత్రం గంట, అది కూడా తాగేసి రావడం, కళ్ళోడు బ్లాక్, ఎందుకు కళ్ళు కనపడతాయని చెప్పని మళ్ళీ బ్లాక్ కళ్ళోడు పెట్టుకోవడం. అటువంటి వ్యక్తులు అవసరమా? చాలామంది చెప్తున్నారు ఇక్కడ పగలు లేదు, రాత్రి లేదు, తాగేయడం అని చెప్పని. అటువంటి తాగేసే వ్యక్తి, అన్ని అవలక్షణాలు ఉన్న వ్యక్తి పొరపాటున ఎమ్మెల్యే కనుక గెలిస్తే ప్రజలకు మంచి చేస్తాడా? మైకల్లో ఉంటాడు. అటువంటి మైకల్లో ఉన్న వ్యక్తిని ఎన్నుకోబాకండి. నేను చెప్పి ఆశ్చర్యపోయాను చూస్తే. రాత్రి లేదు, పగలు లేదు, తాగేసేయడం అంట. మళ్ళీ ప్రజలకు తెలియకూడదని చెప్పని కళ్ళజోడు పెట్టుకొని బొబ్బులు వేసుకుంటాడు నోట్లో, వాసన తెలియకూడదని చెప్పని. అటువంటి అలవాట్లు ఉన్న అతను మనకు అవసరం ఇక్కడ అని ప్రజానికమే అడుగుతున్నారు. అందుకని దయచేసి బోండమ్మ గారు ముందర మీ అలవాట్లు మార్చుకోండి. ప్రజలకు మంచి చేయడానికి ప్రయత్నం చేయండి. ప్రజలతో కలిసి ఉండడానికి నేర్చుకోండి. అంతే తప్ప తాగేయడం, బ్లాక్మెయిల్ చేయడం, రౌడీజం చేయడం, స్థలాలు కనబడితే కబ్జాలు చేయడం, ఇవన్నీ కూడా మానుకోండి. మీరు మానుకుంటే ప్రజలు నీకు ఏమన్నా అవకాశం కల్పించడానికి ప్రయత్నం చేస్తారు. ఇటువంటి అవలక్షణాలు ఉన్న వ్యక్తికి ఎందుకు ఓటేస్తారయ్యా? ఎందుకు ఓటేస్తారు చెప్పు? చంద్రబాబు వస్తేమో కరువు కాటకాలు, బోండమ్మ చూస్తే తాగుబోతు, ఇద్దరికి ఎవరు నోటేస్తారా? అందుకనే దయచేసి మీరు ఇవన్నీ మానుకోండి. ప్రజలకు మంచి చేయడానికి ప్రయత్నం చేయండి. అంతే తప్ప మీరు గనక కళ్ళబోళ్ళు కబుర్లు చెప్తే నమ్ముతారని మాత్రం ప్రజలు అనుకోకండి. ప్రజలందరూ చాలా విజ్ఞులు, ప్రతి వాళ్ళకి తెలుసు ఏం జరుగుతుందనేది. తప్పకుండా ఈ నియోజకవర్గంలో ఫ్యాన్ గుర్తుకి జగన్మోహన్ రెడ్డి గారికి అత్యధిక మెజార్టీతో గెలిపిస్తారని చెప్పని పూర్తి నమ్మకం నాకు ఉందని మీ అందరికీ కూడా తెలియపరచుకుంటాను.